నువ్వు లేవన్న క్షణం నేను ఒంటరిదాన్ని అయిపోయానని ఫీల్ అయ్యాను. కానీ అప్పటికి నా లైఫ్లో చందు ఉన్నాడని చిన్న హోప్ ఉండేది. ఉషా! కానీ తను కూడా నన్ను కాదంటున్నాడు. నేను ఉండకూడదు అంటున్నాడు. చందుకి నేను దూరంగా బ్రతకలేను, అలాగని చందుతో బ్రతకలేను. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను తాతయ్య. ఆత్మహత్య చేసుకోవడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. నేను చనిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాను కదా, అప్పుడు నువ్వు నాకు తోడుగా ఉందువు. కానీ వచ్చేస్తాను తాతయ్య, వచ్చేస్తాను. ఉషా, ఏం చేస్తున్నావు? నన్నెందుకు కాపాడావక్క? నేను చచ్చిపోవాలి. నన్నెందుకు ఆపావు? నన్ను చచ్చిపోనివ్వక్క. బుద్ధుందా నీకు? ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అంత కర్మ ఏమొచ్చింది నీకు? ఇంతకంటే నాకు వేరే దారి కనిపించడం లేదక్క. అసలేమైంది ఉషా? అంతా నేను చూసుకుంటానన్నాను కదా, అంతగా నేనున్నానని చెప్పాను కదా, మర్చిపోయావా? ఈ పిచ్చి పని ఏంటి ఉషా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? ఉషా, ఏమైంది? ఏం లేదక్క, నేను ప్రేమించిన వాడికి ఇంకా నా అవసరం లేదు. నాకు అర్థమైపోయింది. అందుకే ఇలా నిన్ను ప్రేమించినవాడు అని అంటున్నావు. ఇప్పటికి కూడా తన్నెవరనేది నువ్వు చెప్పట్లేదు. నిన్ను ప్రేమించింది మా చందువే కదా? ఏంటి నువ్వు చెప్పకపోయినా నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నీ రూమ్లో నువ్వు చందు కలిసిన ఫోటోని నేను చూశాను. నిన్ను ప్రేమించింది, నిన్ను మోసం చేసింది మా చందువే కదా? అక్క, అవునక్క. మరి ఇంతకాలం ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు ఉషా? మా ఆయన కూడా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు కదా, మరి మాతో ఎందుకు ఈ విషయం చెప్పలేదు? ఎలా చెప్పమంటావక్క? చందు నన్నెప్పుడు మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు వెళ్ళిపోమ్మని ఫోర్స్ చేస్తుండేవాడు. కొన్నిసార్లయితే నువ్వు ఆ సమయానికి రావడంతో కవర్ చేసుకుంటూ వచ్చాడు. నన్ను మోసం చేసింది చందువే అని చెప్పొచ్చు. చెప్తే నువ్వు అతనితో గొడవ పడతావు. నా కారణంగా ఆ ఇంట్లో నీకు ప్రాబ్లం వస్తుందక్క. అందుకే చెప్పలేదు. సరే, నాకు ప్రాబ్లం వస్తుందని నువ్వు చెప్పలేదు, నేను ఒప్పుకుంటాను. మా ఆయన అడిగినప్పుడు ఆయనకైనా చెప్పొచ్చు కదా. ఎంతైనా మీ ఆయనకి చందు తమ్ముడు కదక్కా. ఎవరో అనామకురాలికి సపోర్ట్ చేస్తారా? తన సొంత తమ్ముడికి సపోర్ట్ చేస్తారా? నువ్వు పొరపాటు పడ్డావు ఉషా. ఆయన ధర్మానికి సపోర్ట్ చేస్తారు, న్యాయానికి సపోర్ట్ చేస్తారు, బంధుత్వానికి కాదు ఉషా. నీకు చెప్పకుండానే వచ్చేద్దామనుకున్నానక్క. కానీ ఎవ్వరూ లేక జీవితం ముగించాలనుకున్న పరిస్థితుల్లో నేనున్నాను అంటూ నాకు జీవితం మీద ఒక భరోసాని కల్పించావు. మళ్ళీ ఆశలు కల్పించావు. ఇంటికొచ్చిన తర్వాత చందు కనపడ్డాడు. మళ్ళీ నాకు కొత్త ఆశలు చిగురించాయి. నువ్వు చెప్పిన దాని ప్రకారం చందు మారతాడు, ఎలాగైనా నా ప్రేమ ఫలిస్తుంది అనుకున్నాను. కానీ ఇంకా హోప్ కూడా పోయిందక్కా. నీ మీద నమ్మకం లేక కాదు, అతని మీద.
అతనన్న మాటలతో నాకు నమ్మకం పోయిందక్క. దానికి తోడు మీ అత్తయ్య గారికి నేను ఇంట్లో పని మనిషిగా ఉండటమే ఇష్టం లేదు. అలాంటిది చందుని ప్రేమించాను, మీ ఇంటికి కోడలునవుతాను అంటే ఆవిడ ఒప్పుకుంటుందా? అయినా తెల్లారేసరికి ఇంట్లో ఉండకూడదని ఆవిడ ఆర్డర్ వేసింది కదా, అందుకే ఎటెల్లాలో తెలియక ఇలా వచ్చేసానక్క. నన్నింత ఆదరించిన నీకు కనీసం వెళ్ళిపోయానన్న విషయమన్నా తెలియాలని లెటర్ రాసి పెట్టాను. అనుకోకుండా నీ జీవితంలోకొచ్చాను. ఏమీ కాకుండా ఇలా పోనీ అక్క. తంతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమించింది చచ్చిపోవడానికా? అయినా తను తప్పు చేస్తే నువ్వెందుకు శిక్షను అనుభవిస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, చందుకు నీకు ఎలాగైనా నేను పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావక్క? నన్ను ఆ ఇంట్లోనే ఉండొద్దంటుంది ఆవిడ. ఈ పరిస్థితుల్లో తిరిగి ఇంటికెలా తీసుకెళ్తావక్క? చందుకిచ్చి పెళ్ళెలా చేస్తావక్క? ఉషా, నా మాట నమ్ము. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. ఆ ఇంట్లోకి నేను తీసుకెళ్తాను. పద పద ఉషా. ఏమండి, ఎక్కడికి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను గుండమ్మా. ఆఫీస్కి కాదండి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? ఆ, ఏమ్మా, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? అదేం లేదు మావయ్య గారు. మరి హాస్పిటల్ దేనికి? కిడ్నీ ఇచ్చింది ఎవరో మనం తెలుసుకోవాలండి. ఆ ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు? ఆ, మీరు వెళ్ళి అడిగినా ఆ డాక్టర్ నిజం చెప్పట్లేదు. అందుకే నేను వెళ్ళి ఆవిడ్ని బతిమలాడుకుంటాను. నాకు కిడ్నీ ఇచ్చిందెవరో నేను తెలుసుకుంటానండి. నాకు తను ఇచ్చిన కిడ్నీ మ్యాచ్ అయిన దాన్ని బట్టి, డాక్టర్ మాట్లాడిన దాన్ని బట్టి మీరు కూడా విన్నారు కదా, ఆ క్షణం నుంచి నాకు కిడ్నీ ఇచ్చింది బహుశా నా కూతురేమో అనిపిస్తోంది. తనెవరో నేనెట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలండి. ఇదేంటి ఉన్న పళంగా ఇది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కనుక్కుంటా అంటుంది. బావగారినంటే ఆ డాక్టర్ ఏదో కవర్ చేసి పంపించేసింది, కానీ గుండమ్మను అలా కవర్ చేయలేదే. ఇది ఖచ్చితంగా తన మాటలతో మభ్యపెట్టైనా సరే నిజమేంటో తెలుసుకుంటుంది. ఎలా ఆపాలి? అరే ఆది, గుండమ్మ గురించి తెలిసిందే కదా, తను మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతుంది. అమ్మాయి చెప్పినట్టు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందిరా. వెళ్దామండి.